గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు పెరుగుతున్నాయి. ఈ మధ్య నాసింగ్ మున్సిపాలిటీలో నకిలీ సర్టిఫికెట్ల ముఠ బండారం బయటపడింది. ఇన్సిడెంట్ అప్రూవల్ సిస్టమ్ ఉండడంతో కొన్ని మీ సేవ కేంద్రాలు దీన్ని దుర్వినియోగం చేశాయని అధికారులు గుర్తించారు. కొంతమంది హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లు సైతం సహకరించారని తేలింది. దీంతో ఈ సర్టిఫికెట్లు నమోదు చేసే రిజిస్టర్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులపైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి కారణమైన హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 16 మంది హెల్త్ అసిస్టెంట్లు, 15 మంది కంప్యూటర్ ఆపరేటర్లు విధుల్లో నుంచి తొలగించారు. మరో 2 మెడికల్ ఆఫీసర్లను పేరెంట్ డిపార్ట్మెంట్ కు పంపించారు. ఇంకో 4 మెడికల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22,906 ఫేక్ సర్టిఫికెట్లను జిహెచ్ఎంసీ రద్దు చేసింది. వీటిలో బర్త్ సర్టిఫికెట్లు 21,001గా ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్లు 1,906 ఉన్నాయి. మేదీపట్నంలో అత్యధికంగా 5,403 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. తర్వాత చార్మినార్ 3,256, బేగంపేట 2,123, సికింద్రాబాద్ 1,511, ఫలక్నామా సర్కిల్ పరిధిలో 1,383 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో పాటు వాటిని రద్దు చేశారు. డెత్ సర్టిఫికెట్లు అత్యధికంగా బేగంపేట్ సర్కిల్ పరిధిలో 251 ఉన్నాయి. తర్వాత మేదీపట్నం సర్కిల్లో 186 ఉన్నాయని గుర్తించారు.